బుడమేరు విలయానికి సరిగ్గా ఏడాది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి తెచ్చిన విపత్తు వెరసి విజయవాడ ప్రజలు కోలుకోలేని నష్టాన్ని చూశారు. 10 రోజులకు పైగా వరద నీటిలో చిక్కున్న ప్రజలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా అరకొర సాయంతోనే సరిపెట్టింది ప్రభుత్వం. ఇంకా వేలాది మందికి సాయం అందని ద్రాక్షగానే మారింది. ఇప్పటికీ బెజవాడలో చినుకు పడితే చాలు ప్రజల్లో వణుకు మొదలవుతోంది. ప్రజల్ని ఆదుకోవటంలో విఫలమైన సర్కార్ ఆ తర్వాత ఆపరేషన్ బుడమేరు పేరిట ఆర్భాటం చేసింది. ఏడాదైనా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నష్టపరిహారం అందించకపోగా ఇప్పటికీ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదు. వరదలకు ఏడాదైన సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు బుడమేరు బాధితులు. ఒకసారి విజయవాడ కలెక్టరేట్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో బుడమేరు ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్కి వినతి పత్రం అందించినట్టుగా తెలుస్తోంది. ఏడాది గడిచినా ఇంతవరకు నష్టపరిహారం అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి బుడమేరు పరిస్థితి? ఏం కోరుతున్నారు వాళ్ళు? కలెక్టర్కి ఏం వినతి పత్రం ఇస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, బుడమేరుకు వరదొచ్చి సంవత్సరం గడుతుంది. అయితే ఈ బుడమేరు వరదొచ్చిన తర్వాత దాదాపు 63,174 ఇల్లు నీట మునిగాయంటే ప్రభుత్వ లెక్కలు చెబుతున్న పరిస్థితి కనిపించింది. దాదాపు 6.5 లక్షల మంది ఈ బుడమేరు వరద ముంపుకి గురయ్యారని చెప్పి అధికారిక లెక్కలైతే ప్రభుత్వమే విడుదల చేసిన పరిస్థితి. దాంతోపాటు 225,000 కుటుంబాలు దాదాపు రోడ్డున పడ్డాయి ఈ బుడమేరు వరద కారణంగా అనేది చెప్పిన పరిస్థితి. అయితే అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు వరద ఒక్కసారిగా అకస్మాత్తుగా పూర్తిగా విజయవాడ నగరాన్ని ముంచివేసింది. దాదాపు సగభాగం ఈ బుడమేరు వరదతో నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ బుడమేరు వాసులంతా కూడా దాదాపు నీళ్ళలో ఉన్న కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం ఉందనే చెప్పాలి. పూర్తిగా బుడమేరు ప్రజలను ఆదుకుంటామన్న ప్రభుత్వం పూర్తిగా దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న 25,000, పై ఫ్లోర్ ఉన్న 10,000 ఇస్తామని చెప్పినా పూర్తిగా అందరికీ కూడా ఇవ్వలేని పరిస్థితి. మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటూ కూడా దాదాపు 3 నెలల పాటు కలెక్టరేట్ల చుట్టూ బుడమేరు వాసులు తిరిగారు. కానీ ఎక్కడా కూడా న్యాయం జరగలేని పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇప్పుడు సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో బుడమేరుకి పూర్తిగా ఆపరేషన్ బుడమేరు చేపడతాము, ఎటువంటి భయాందోళనలు వద్దంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎక్కడ అటువంటి పని జరగలేదు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు చినుకు పడితే బుడమేరు వాసులు, సింగనగర్ ప్రాంత వాసుల్లో వణుకు పుడుతుందని చెప్పాలి. రాత్రికి రాత్రి అంటే రీసెంట్గా వచ్చిన వర్షాలకి బుడమేరు పొంగుతుందనే వార్తల నేపథ్యంలో పూర్తిగా ఇల్లులు ఖాళీ చేసి చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. అంతలా బుడమేరు ఇక్కడ ఉన్న ప్రజలను భయపెట్టిందని చెప్పాలి. ఆపరేషన్ బుడమేరు అంటూ చెప్పిన ప్రభుత్వం ఒక్కడికి కూడా ముందుకెళ్ళని పరిస్థితి కనిపించింది. దీంతో వాళ్ళ బుడమేరు వాసులంతా కూడా ఆందోళన పట్టబడుతున్నారు. ఈ రోజు సంవత్సరమైన సందర్భంగా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వబోతున్నారు. ఇదే కలెక్టరేట్లో 10 రోజుల పాటు చంద్రబాబు ఇక్కడే ఉండి బుడమేరును సమీక్షిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క ఎవరైతే వాటర్తో ముంపుకు గురయ్యారో ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేదు. నిన్న బుడమేరు ప్రాంత ఏరియాలో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఎవరికైనా నష్టపరిహారం అందిందా? పరిస్థితులు ఏంటంటే ఇంకా మాకు భయం ఉంది, ప్రభుత్వం ఒక భరోసాని కల్పించలేకపోతుందంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉండే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉప్పొంగితే కనుక మా కుటుంబాల పరిస్థితి, మా ఇల్లు పరిస్థితి ఒక భయాందోళన అయితే ఇప్పటికీ బుడమేరు వాసుల్లో నెలకొని ఉందని చెప్పాలి. ఈ భయాందోళనని తొలగించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ పరిస్థితి మాత్రం ప్రభుత్వం దగ్గర లేదని చెప్తున్నారు. అందుకే ఈ రోజు కలెక్టరేట్కి వామపక్షాల ఆధ్వర్యంలో వాళ్ళంతా వస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర.